ఒక చిన్న రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఒక దగ్గర ఆగిన. కన్నా మంచిదని చెప్పి నేను వచ్చేటప్పుడు ఈ థర్డ్ పార్టీ కూడా తెచ్చుకున్న చిన్నది. మీరు ఒక 15-20 మినిట్స్ ఇట్లా రెస్ట్ తీసుకుని పోతా ఇడికించి. ఎన్నో ఇది ఏ హైవే కాడ ఆగిందో తెలియదు కానీ ఇట్లా అడ్డమని చెట్లు ఉన్నాయి. నా బండి ఆడ పెట్టేసిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా ఒక చిన్న న్యాప్ తీసుకొని అనుకుంటామో అదే అవుతుంది. నేను అనుకుంటూనే ఉన్నా వర్షం పడొద్దు అని చెప్పి స్టార్ట్ అయిపోయింది వర్షం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్లీ డే అయితే వచ్చేసింది. ఏంటంటే నేను ఒక 2-3 ఇయర్స్ నుండి అయితే లడాక్ పోదామని చాలా ట్రై చేసిన, కానీ సెట్ కాలేదు. బట్ ఫైనల్లీ ఆ టైం అయితే వచ్చేసింది. ఇంకొక హాఫ్-అన్ అవర్లో నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోతా లడాక్కి. అంటే డైరెక్ట్ లడాక్ ఏం పోను, కానీ ఫస్ట్ ఇక్కడ నుండి అయితే నాగ్పూర్ పోతా. అండ్ ఇక్కడెక్కడ పోతున్నా అదే నేను డైరెక్ట్ మోటో వ్లాగ్లో చెప్తా. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా, ఇంకొక హాఫ్-అన్ అవర్లో అయితే నేను స్టార్ట్ అయిపోతా. కానీ లగేజ్ ఒకటే చాలా పెండింగ్ ఉన్నది, చూపిస్తానండి. సో అన్నీ ధనాధన్ ప్యాక్ చేసేసుకుంటాను నేనైతే ఇప్పుడు. అసలు ఇంకా ఏం ప్యాకింగ్ చేయలేదు. టైం వచ్చేసి 4:30 అవుతున్నది. ఏమేమి తీసుకున్నా అంటే ఒక్కసారి చూపిస్తా మీకు ఏమేమి తీసుకోబోతున్నా అనేది. జస్ట్ ఒక క్యాంపింగ్ సెట్ ఒకటి అండ్ ఒక చిన్న పొయ్యి యాడ్ చేసిన నా దాంట్లో, అంతే. మిగతా అన్నీ సేమ్ ఎప్పుడు మీరు చూసేటివే. ఇది టాప్ బాక్స్ ఒకటి, మన టేల్ బ్యాగ్ ఒకటి, ఇది ఒకటి కొత్తగా యాడ్ చేసిన హైడ్రేషన్ ప్యాక్. అండ్ బట్టలు కూడా ఎక్కువ ఏం తీసుకోబోతలే, ఒక 3-4 జతలు తీసుకోబోతున్నా. అండ్ నేను ఎట్లైనా ఢిల్లీలో ఆగుతా కాబట్టి అక్కడ కొంచెం షాపింగ్ చేసుకుంటా. సో నేనైతే ఎక్కువ లేట్ చేయకుండా ధనాధన్ ప్యాకింగ్ చేసేసుకొని డైరెక్ట్ మీకు హెల్మెట్ మోడ్లో కలుస్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ సాయంత్రం వరకు అయితే మనం మ్యాక్సిమం నాగ్పూర్కి అయితే వెళ్ళిపోతాం. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక ఇడికి స్టార్ట్ అవ్వడే మనకి లేట్. అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ గాయ్స్. మళ్ళీ ఇవాళ చాలా 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 లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను ఎప్పుడో స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ ఇంత లేట్ అయిపోయింది. ఒక్కరోజన్నా కరెక్ట్గా వెళ్దామంటే నా జిందగీలో అయ్యేటట్లు లేదు కదా రైట్లలో. అసలు నైట్ అంతా వండుకోలేదు, ప్యాకింగ్ కూడా సరిగ్గా చేయలేదు. అన్నీ కుప్ప వేసేసి బ్యాగ్లో మూట కట్టేసి పెట్టేసిన. ఇవాళ సాయంత్రం పోయిన తర్వాత అవన్నీ సెట్ చేసుకోవాలి. మళ్ళా వాతావరణం ఇంత చల్లగా ఉన్న చెమటలు పట్టేసినాయి బాడీలో. ఇంకొంచెం అయితే వెలుగు రావాలి, అప్పుడు ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. సో కొంచెం వెలుగు వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను వ్లాగ్. సిటీ అయితే దాటి కొంచెం బయటకు వచ్చిన ఇప్పుడు కొంచెం మనం ప్రసాద్గా వ్లాగ్ చేసుకోవచ్చు. అండ్ వెళ్తురు కూడా వచ్చింది కదా. నేను లాస్ట్ టైం కూడా ఈ ఏరియాకి వచ్చిన, ఈ ఏరియానేమో అంటారు మన సుచిత్రా సైడ్. ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ అప్పటికెళ్ళి అయితేనే ఉన్నది, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అప్పటికించి అయితేనే ఉన్నది. సో ఎన్నో ఇయర్స్కి వెళ్ళి అనుకుంటున్నా నేనైతే లడాక్ పోవాలని చెప్పేసి, కానీ ఇప్పటి వరకు అయితే సెట్ కాలేదు. బట్ ఈరోజు అయితే ఫైనల్గా నాకేం మాట్లాడారో కూడా అర్థమవుతలేదు. నేను ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే మన బండి బోర్ చేంజ్ చేయించినాం కదా, ఇక ఒక 500 లేకపోతే 800 కిలోమీటర్స్ వరకు కొంచెం మెల్లగా నడపాలి. 100 పైన అయితే కొట్టద్దు. నేను ఇక అందుకే యాక్చువల్గా అయితే నాగ్పూర్ దాటి జబల్పూర్ దాకా పోదాం అనుకున్నా, కానీ ఇక ఈ స్పీడ్ తోటి మనం ఎక్కడి వరకు పోతామో తెలియదు. ఇక మన బండిని బట్టి ఏమంటారు మన ఓపికను బట్టి చూద్దాం. ఎందుకంటే వీడియోస్ కూడా ఏ రోజు ఆ రోజే ఎడిట్ చేసి పెట్టేస్తా. అండ్ లైక్ ఒక 2-3 డేస్ గ్యాప్లల్లో వీడియోస్ చేసేస్తుంటా. సో నా ప్లాన్ అయితే ఏంది అని అంటే, నేను ఫస్ట్ ఇక్కడ నుండి మథురా అయితే పోతా. మథురాలో ఒక 2 డేస్ లేదంటే 3 డేస్ అయితే స్టే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నాగ్పూర్ మనం పోయినా రేపు నైట్ వరకు మథురా వెళ్ళిపోతా. ఒక 2 డేస్ మథురాలు ఉంటా, ఆ తర్వాత ఢిల్లీ పోతా.
ఎందుకంటే ఢిల్లీలో యాక్చువల్గా ఒక కెమెరా తీసుకుందాం అనుకున్నా, Insta360. సో హైదరాబాద్లో తీసుకుందాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ ఢిల్లీలోనే ఉన్నాడు. సో అక్కడనే కొంచెం షాపింగ్ కూడా చేసినట్టు అవుతుంది, మనకి ఏమైనా తక్కువలో కూడా దొరుకుతుందేమో అని చెప్పి చెక్ చేద్దామని చెప్పేసి నేను Insta360 హైదరాబాద్లో ఆర్డర్ చేయలేదు. లేదంటే మొన్ననే ఆర్డర్ చేస్తుండే. యాక్చువల్గా Insta360 బదులు డ్రోన్ అనుకున్నా, ఎందుకంటే DJI నియో డ్రోను. కానీ మొన్న నేను ఒక న్యూస్ చదివిన ఏంటంటే లడాక్ ఇంకా హిమాచల్ సైడ్ డ్రోన్ మొత్తం బ్యాన్ చేసిరంట. సో మనం కొని కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అది తీసుకోలేదు. అట్లా అని చెప్పి ఇక Insta360కి అయితే పోతున్నా. Insta360 X3, ఎందుకంటే మన బడ్జెట్లో అదే ఉన్నది. ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ అయితే నేను పెట్టలేను. మథురా అయిపోయిన తర్వాత ఢిల్లీ తర్వాత పంజాబ్, ఇంకా కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, అక్కడ నుండి కార్గిల్, మళ్ళా జాన్స్కర్ అయిపోగానే మళ్ళీ లే టు మనాలి, జాన్స్కర్ అయిపోగానే లే టు న్యూబ్రా, ప్యాంగాంగ్, ఉమింగ్లా అవన్నీ చూసేసుకొని మళ్ళా మనాలి వచ్చేస్తా. మనాలి నుండి మళ్ళీ ఒక అదేంటి మన స్పిటి సర్కిట్ అయితే కొట్టేస్తా. దగ్గర ఈ రైడ్ అయితే మనకి ఒక 25-30 డేస్ వేసుకొని, ఇక 30 డేస్ ఎబోవే ఉంటుంది. వర్షాలు పడకపోతే చాలు రయ్యా. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే ఢిల్లీలో చాలా వర్షం పడ్డదంట మొన్న. అసలు ఫుల్ గాలి దుమారం అది ఇది కొట్టిందని విన్నా. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో అడిగి పోతేనే తెలుస్తుంది. వామ్మో, మ్యాప్లో చూడుర్రీ ఎన్ని ఏమంటారు సింబల్స్ ఉన్నాయి, అంటే కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఇది నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ గుజరాత్ రైడ్ అప్పుడు వచ్చినుండే కచ్చా రోడ్ ఉండే. ఆ రోజు అంటే నైట్ లైక్ 4:30 ఏమో అవుతుండే. రోడ్ అంతా దిమ్మర ఉండే, అర్థం కాలేదు. ఎందుకంటే నాకు కళ్ళద్దాలు ఉన్నాయి, సో అదొక ప్రాబ్లము. అండ్ వీడియో అయితే ప్లీజ్ ఫుల్గా చూడండి, నచ్చితే మాత్రం మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నేను ఎంత ట్రై చేస్తున్నా తెలుసా వీడియోస్ మంచిగా రావాలని చెప్పి. ఇక నాకు వచ్చినట్టయితే నేను తీస్తున్నా. అగర్ నచ్చకపోతే కామెంట్ చేయండి, కొంచెం చేంజెస్ అయితే చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ నుండి నాగ్పూర్ వచ్చేసి 480 కిలోమీటర్స్ ఉంది. 150 వరకు ఎస్టిమేషన్ అయితే టైం చూపిస్తుంది. 150 అంటే మనకి ఎట్టు లేదన్నా ఒక 4 వేసుకోరి. నేను మ్యాక్సిమం ఇవాళ ఒక 600 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తా. ఎందుకంటే మనకి మథురా వచ్చేసి 1400 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు నేను ఈరోజు 600 కిలోమీటర్స్ కవర్ చేసినా కానీ రేపు ఒక ఎంత 800 అట్లా కవర్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రేపైతే జల్ది వెళ్తా. ఇవాళ ఆల్రెడీ నేను లేట్ స్టార్ట్ అయినా. ఇంకోటి నైట్ అంతా నిద్ర లేదు నాకు. ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఇవాళ ఏమంటారు లడాక్ రైడ్ స్టార్ట్ అవుతుందన్న ఎగ్జైట్మెంట్ తోటి నిద్ర కూడా రాలేదు అసలు. అమ్మా, ఈ రోడ్లు అప్పటికంచి ఇట్లనే ఉన్నాయి అయ్యా. ఈ ఏరియా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆ సుచిత్ర అదంతా దాటేసి మనం ముందుకు వచ్చినాము. ఏరియా పేరే ఉందో తెలియదు, దుల్లపల్లి రోడ్ అంట. రోడ్లు మాత్రం బ్రిడ్జ్ చేస్తున్నందుకు అబ్బో సత్యనాశ ఉంది. నేను ఇంకోటి మీకు ఇందాక ప్యాక్ చేసుకునేటప్పుడు చెప్పినుండే కదా, క్యాంప్ టెంట్ ఒకటి అయితే తీసుకున్నా. ఎందుకన్నా మంచిది, మనకి యూజ్ అవుతుంది. నాకు కూడా ఎప్పటి నుండో క్యాంపింగ్ చేయాలని ఉంది. సో అంటే ఇక్కడ కాదు, శ్రీనగర్ పోయే వరకు అయితే కాదు, శ్రీనగర్ తర్వాతనే క్యాంపింగ్ చేస్తా. ఎందుకంటే నాకు ఒక 10 డేస్ అయితే లాగిన్ ఉంటుంది, లాగిన్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ కదా, పైసలు దాంతోటే వస్తాయి. ఇవాళ సండే కాబట్టి రష్ ఇట్ సైడ్ ఎక్కువ లేదు, లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది. అండ్ ఇంకోటి నా బండి ఫుల్ కండిషన్లో ఉంది ఇప్పుడు. అండ్ నిన్ననే టైర్ కూడా చేంజ్ చేయించేసిన. ఇంకోటి నేను నిన్న వీల్ అలైన్మెంట్ కూడా చేయించిన, కానీ అయినా హ్యాండిల్ బాబులు అవుతుందో నాకు అర్థమవుతలే ఎందుకో. ఇది ఎవరికైనా తెలిస్తే కొంచెం ప్లీజ్ చెప్పండి. నేను అన్నీ చేయించిన, షోరూంలో పోయి కూడా చూపించిన, వాళ్ళు ఏం లేదన్నారు. వీల్ అలైన్మెంట్ కూడా చేయించిన, అయినా ఇగోండి సెట్ కాలేదు. ఏం ఇష్యూ ఏమో అర్థమవుతలేదు నాకైతే.
ఇదంతా రోడ్డు కచ్చ కచ్చ ఉంది. నేను ఈ కచ్చ రోడ్ అంతా దాటినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. పిచ్చిలేస్తుంది నాకు ఈ రోడ్లో నడపాలంటే. ఎందుకంటే ఒక 1 month అయిపోయింది నేను రైడ్ చేయక. అసలు బండే ముట్లే 1 month నుండి. షోరూంలోనే ఉంది ఇది. ఆ బోర్ పిస్టన్ అది రాలేదంట. షోరూంలో ఆర్డర్ పెట్టి 1 month బండి అలానే ఉంది. అసలు బండి నడపనే లేదు. ఒక 3 days నుండి అయితే కొంచెం వాడుతున్నా బండిని. సో అందుకే ఈ రోడ్లలో నడపాలంటే కొంచెం పిచ్చిలేస్తుంది. అండ్ లగేజ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను ఒకటే బ్యాగ్ అయితే సెట్ చేసుకున్నా. మన మోటోటెక్ది టేల్ బ్యాగ్, అది ఏమంటారు, బ్యాగ్ ఉంది కదా మోటోటెక్ది, దాంట్లోనే అయితే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నా. నీ అమ్మ బంపు ఎలా ఐడియానో ఇది అంది. నీ అమ్మ హైదరాబాద్ ఆ బంపులు వాడు బంపులు చిన్న చిన్నగా పెడతారు కానీ ఎవరి ఐడియానో బాడీలు బండ్లు మొత్తం ఆ బంపులతోటి చిన్న చిన్నగా కాదు మరి పెద్ద పెద్దగా పెడతాడు. వాడన్నా 10 speed breaker వేసినట్టున్నది. అది ఐడియా ఇచ్చిన మళ్ళా బంపు ఉన్నట్టుంది. ముందు 40 అని పెట్టి ఉంది. నీ అమ్మ ఆ స్పీడ్ బ్రేకర్ల ప్రాబ్లం ఇప్పటికే కాదు, ఎప్పటికెంచో ఉన్నది. నేను లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్ పోయినప్పటి నుండి సేమ్ టు సేమ్ ఇష్యూ. అది ఇంత కూడా సెట్ చేస్తలేరు. సన్ రైజ్ అవుతుంది మంచిగా. ఈ బ్రిడ్జ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్లో. అంటే వేరే స్టేట్లలో చూసినా కానీ ఇట్లా అంటే నేను ప్రతిసారి వచ్చిన టైంలో నైట్లోనే వస్తుండే కదా, అందుకే ఆ బ్రిడ్జ్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. మస్తుంది సన్ రైజ్ అయితే. ఇప్పుడు కరెక్ట్గా చెప్పిన సన్ రైజ్ అని, లేకపోతే నాకు సన్సెట్కి ఇంకా సన్ రైజ్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఇవాళ ఏందో ఈ బస్సు వాళ్ళు అడ్డదొడ్డంగా నడుపుతారు. ఆదివారం ఎవరు ఉండడం అని చెప్పేసి అయింది. మళ్ళీ వచ్చినాయి బంపులు. ఒకటే ఉంది లేండి. నేను కరెక్ట్గా 1 year అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అంకులో ఎటు పోతున్నావు? అవా ఇట్లా హైవేలల్లా కారు వాళ్ళు రాంగ్ రూట్లో వస్తే కరెక్ట్ 1 year అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. నా ఫస్ట్ ట్రిప్ వచ్చేసి కూడా పెద్ద ట్రిప్ ఉండే. అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక పెద్ద ట్రిప్ ఏదంటే ఉత్తరాఖండ్. అది దగ్గర 25-26 days ఉండే. ఇక అప్పట్లో నాకు అంత వీడియోస్ చేసుడు, ఏ మైక్ వాడాలి ఏం తెలియదు. ఏదో కచరా అయిపోయింది. సో ఎట్లా అట్లా కొంచెం అతికించి అట్లా వేసి ఇట్లా వేసి ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేసిన. నా ఛానల్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. మళ్ళా 1 year తర్వాత పెద్ద రైడ్, లైక్ 30 days రైడ్. అంటే ఇప్పుడు లడాక్. నేను ఎక్కువ ఏం చేయలేదు 30 days, మ్యాక్సిమం ఒక 18 days 20 days చేసి ఉంటా. కానీ 30 days అయితే ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఈ ఈడికాంచి మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే సిటీ దారి చేసినాం కాబట్టి. కానీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనం హై స్పీడ్లో పోతే కొంచెం యాక్టివ్గా ఉంటాం, నిద్ర రాదు. ఇప్పుడు ఒకటే కన్సిస్టెంట్ లైక్ 60, 70, 80 అదే స్పీడ్లో పోయినామంటే ఇట్లా కూర్పట్లు ఇట్లా వస్తాయి. ఆ కూర్పట్లనే నిద్రలోనే గాయమైపోతాం మనం. అట్లా వెళ్ళిపోతాం. సో నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఎప్పుడు అదే చెప్తా. కొంచెం అన్నా నిద్ర వస్తే బండ ఆపేసుకొని పండుకోరి. కాకపోతే నీ అమ్మ రూమ్ తీసుకొని ఆ రోజు ఆడనే వండుకొని నెక్స్ట్ డే అయితే ఊర్రి. కానీ నేను చెప్పాల్సింది చెప్పిన. నేనే మ్యాక్సిమం ప్రతి ఒక్క రైడర్, ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ రైడర్ అన్నా అదే చెప్తాడు. నిద్ర వస్తే బండి పక్కకు ఆపేసారు, చాయ్ తాగుర్రి, రెడ్ బుల్ తాగుర్రి, ఒక 15-20 minutes స్నాప్ తీసుకుర్రి, కావాలంటే 2 గంటలు వండుకోర్రి. అయినా సెట్ కాకపోతే రూమ్ తీసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ కారు. అంతేగాని
నేను చేస్తా నేనే చేస్తా అంటే కాదు. చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఒక లిమిట్ ఉంటుంది దేనికన్నా కానీ. సో ఏమున్నా కానీ కొంచెం చూసి చెయ్యండి. చెప్పడం నా బాధ్యత, చేసుడు చెయ్యండి అది మీ ఇష్టం. అది ఆరనన్నా కొట్టుర్రా అయ్యా, తప్ప పోతున్నాయి. ఈడైతే ఒక కాఫీ ఓపెన్ ఉందా? డబ్బే లేదు, కాఫీ తాగారా ఒకటి. వేడి వేడి ఇడ్లీలు వేస్తున్నట్టుగా ఈడవరు. ఇప్పుడు గట్టిగా టిఫిన్ చేసిందంటే నిద్ర వస్తుంది, కానీ ఇక్కడ వేడి వేడి ఇడ్లీలు టెంప్ట్ చేస్తున్నాయి. చూద్దాం. ఖాళీ చాయ్ తాగుదామని ఆగిన అంతే. ఆడ వేడి వేడి ఇడ్లీలు వేస్తుండే, ఈ ఇడ్లీలు వేసేసిన 2. నేను ఇడ్లీలు తినే లోపల ఓడలు కూడా వేసిండు, ఈ ఓడలు కూడా వేసేసిన. తినొద్దు అనుకుంటే టెంప్ట్ చేసేసినాయి అవి. గరం ఉండే మంచిగా సాంబార్ తోటి. ఇక అయితే లంచ్ అయితే స్కిప్, ఎందుకంటే ఆల్రెడీ నేను మ్యాక్సిమం డ్రైవ్ చేసేటప్పుడు తినా. బట్ స్టిల్ అవి టెంప్ట్ చేసినాయని తిన్నా, కానీ ఇంకా ఇప్పుడు ఎక్కడ ఆగేది లేదు. మనం ఎంత తిప్పి కొడితే 80 కిలోమీటర్లు కూడా సరిగ్గా రాలేదు. అంటే దగ్గర 80 వచ్చినాం, ఎగ్జాక్ట్ 79, 78 అట్లా. సో ఇప్పుడైతే ఎక్కడ ఆగేది లేదు. మళ్ళీ సీదా ఒక 100 కిలోమీటర్స్ పోయినాకనే ఆగుతా. టిఫిన్ తిన్నా కదా, నిద్ర వస్తుంది. రాత్రి అంతా వండుకోలే కదా, సో ఒక 15 మినిట్స్ అట్లా ఒక చిన్న రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఒక దగ్గర ఆగిన. కన్నా మంచిదని చెప్పి నేను వచ్చేటప్పుడు ఈ థర్డ్ పార్టీ కూడా తెచ్చుకున్న చిన్నది. ఒక 15-20 మినిట్స్ ఇట్లా రెస్ట్ తీసుకుని పోతా ఇడికించి. ఎన్నో ఇది ఏ హైవే కాడ ఆగిందో తెలియదు, కానీ ఇట్లా అడ్డమని చెట్లు ఉన్నాయి. నా బండి ఆడ పెట్టేసిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా ఒక చిన్న న్యాప్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. కానీ అదే చెప్తా, నేను ఎవరికైనా అదే చెప్తున్నా, అగర్ నిద్ర వస్తే కాకపోతే ఒక 10-15 మినిట్స్ న్యాప్ తీసుకొని స్టార్ట్ అయిపో. కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటా. సెటప్ అయితే బాగానే ఉంది కదా, చిన్న తాడ్పత్ర తెచ్చుకున్నా. అందుకన్నా మంచిగా ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నెత్తి కింద హెల్మెట్ పెట్టుకున్నా. చుట్టుపక్కల అంతా గ్రీనరీ, మంచిగా ఉన్నది వ్యూ కూడా. సో ఒక 15 మినిట్స్ అట్లా ఒక చిన్న న్యాప్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. హైవే పైన ఆపిన ఎవడైనా వచ్చి కొట్టుకొని సామాన్ తీసుకొని అడిగేటోళ్ళు లేడు ఇక్కడ. బట్ రిస్క్ తీసుకునే కంటే ఒక 15 మినిట్స్ ఇట్లా రెస్ట్ తీసుకున్నది బెస్ట్ కదా. ఇందాక ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు కొంచెం బాడీ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. ఇంకొక 384 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం కామారెడ్డిలో ఉన్నాం ఇప్పుడు. పొద్దుటికెళ్ళి నడిపింది గింతే, మనం అసలు ఎక్కువ ఏం నడపలేదు. ఇప్పుడు కొంచెం ఎనర్జీ ఉంది కాబట్టి ఇక ఎనర్జీ ఉన్నాయి. ఇక మనం మ్యాక్సిమం 75-80 అయితే పోలేము, కానీ ఇక ఎట్లా అట్లా కొంచెం అయితే నడపాల్సిందే కదా. నాగపూర్లో ఆల్టీ చేసేస్తాయి, అలా ఫిక్స్ అయిపోయినా నేను. కడుపుది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ అమ్మ ఒక ఇన్ని రోజుల తర్వాత రైడ్ స్టార్ట్ చేస్తాయి. రైడ్ స్టార్టింగ్ రోజే ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు. అప్పుడేమో నడుపుతుంటే నిద్ర వచ్చింది, ఇప్పుడేమో ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటే కడుపు తిప్పుతుంది. ఇప్పుడు కడుపు తిప్పుడు ప్రాబ్లం కాదు. ఒకసారి ఆలోచించండి, నీ గేర్ మొత్తం వేసుకొని వాష్రూమ్ పోవాలంటే ఎంత ప్రాబ్లం అవుతుందో.
అగర్ వెస్టర్న్ ఉంటే ప్రాబ్లం లేదు, ఇండియన్ ఉన్నదంటే మాత్రం చుక్కలే చుక్కలు. నాకు తెలిసి ఎవరెవరు రైడింగ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉండుండొచ్చు. సో అదే ఒక మంచి ఏదైనా రెస్టారెంట్ చూస్తున్నా, ఎందుకంటే మన లగేజ్ అవి కూడా ఉన్నాయి కదా. సో అట్లా అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే చూస్తా. ఇక దాంట్లోనే మన వాష్రూమ్ గిన చేసేసుకొని సెట్ అయిపోదాం. వెల్కమ్ టు నిజామాబాద్ డిస్టిక్ అంట. ఏ డిస్టిక్లు వస్తున్నాయి కానీ అమ్మ వాష్రూమ్ కరెక్ట్ దొరుకుతలేదు. అన్ని దాబాలే ఉన్నాయి, దాబాలలో వాష్రూమ్లో ఇండియన్ ఉంటాయి. అర్థమవుతలేదు. చూస్తా ముందుగా అనిపించేది పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోతా. ఏటిపయ్యా ఇది, ఆకలి వేసినప్పుడు హోటల్ దొరికాయి, వాష్రూమ్ వచ్చినప్పుడు పైకాన్లు దొరికాయి. నేను ఇదేం కామెడీగా చేస్తలేదు, సీరియస్గా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో దానికోసానికే ఒకసారి నేను కూడా నార్మల్గా చెప్తున్నా అంతే. దీన్ని మళ్ళీ ఎవరు అఫెండర్ కూడా తీసుకోకండి. ఇది అందరు కామన్గా చేసేదే, కానీ రైడింగ్లో కొంచెం డిఫికల్టీ. ఒకసారి మీరే రైడింగ్ పాయింట్, జాకెట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ట్రై చేయండి, అన్ని ఇప్పాల్సి వస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఆర్ వెస్టర్న్ దొరికితే మంచిగా ఉండు, కానీ పెట్రోల్ బంక్లో వెస్టర్న్ ఉన్నాయి మోస్ట్లీ. వాళ్ళ నిద్ర కూడా వస్తుంది అమ్మ, రెండు ఒకటేసారి వస్తున్నాయి. ఏందేమో నా పరిస్థితి. అందుకే అప్పుడప్పుడు వీకెండ్లలో అప్పుడు లేకపోతే 15 రోజులకు ఒకసారన్నా జర ఒక చిన్న రైడ్ వేసి రావాలి, లేకపోతే గిట్టనే ఉంటుంది. చాంద్రాయణపల్లి అంట. మనం చాంద్రాయణ గుట్ట అని పెట్టుకున్నాం కదా, అందుకే వీళ్ళు దీన్ని పల్లి అని పెట్టుకోరు. అసలు అది పల్లె, బట్ పల్లెని పల్లి అని పెట్టుకోరు అంతే. నిద్ర వస్తుంది, కడుపు చెప్తుంది. ఓ దేవుడా, నా గాచారం ఎట్లుందంటే వాష్రూమ్ అయితే దొరికింది, అది కూడా వెస్టర్న్, కానీ దాంట్లో వాటర్ వస్తలేవు. అది కూడా పెట్రోల్ బంక్లో. మళ్ళా వానికి అడిగి బకెట్ తీసుకొని బాబా అడగకండి నన్ను, ఇంకా నేను చెప్పలేను కూడా. సుక్కలు కనిపిస్తున్నాయి ఈరోజైతే. ఇప్పుడు బాడీ కొంచెం ఫ్రీ అయ్యింది. అలా మొత్తం ఎట్లాంటి ఎక్స్పీరియన్స్లు అవుతున్నాయో ఏందో నాకైతే. జర ఇప్పుడు అల్కాగా అయింది, అల్కా కాగానే మళ్ళీ ఆకలి అవుతుంది. ఏందిరా అయ్యా నా బాడీ ఇవాళ ఇట్లా ఆడుకుంటుంది నాతోటి. సో రైడ్ అప్డేట్ వచ్చేసి మనం ఆరుమూరులో ఉన్నాము. మనకి ఇంకా చాలా దూరం ఉందిలేండి, 330 కిలోమీటర్స్ పోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి సాయంత్రం అవుతుండొచ్చు మనం పోయేవారికి, 5-6 అట్లయినా నో ప్రాబ్లం. మనం జల్దీ పోయి జల్దీ వండుకొని రేపు పొద్దుగాల జల్దీ స్టార్ట్ కావచ్చు. సడన్గా ఇవాళ వెదర్ ఏందో, ఫస్ట్ పొద్దుగాల కొంచెం చల్లగా ఉండే, ఇప్పుడు మాత్రం వేడి వస్తుంది, ఇట్లా ఫుల్ వేడి వచ్చేస్తున్నది, మళ్ళీ సడన్గా చల్లగా అయిపోతుంది. వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి నాకు తెలిసి, అట్లనే కనిపిస్తుంది వర్షం పడలేక. మొత్తం మబ్బులు పట్టినాయి, అంటే మొత్తం పట్టలేదు, కొంచెం ఇంకొంచెం పట్టాలి. కరెక్ట్ 330 కిలోమీటర్స్ ఉంది ఇంకా నాగ్పూర్కి. ఆహా, ఈరోజు మొత్తం ఒక అడ్వెంచర్ రైడే అవుతుంది నాకైతే. అయినా నో ప్రాబ్లం, ఇట్లాంటి రైడ్లే మనకు కావాల్సింది. అయ్యా ఎదురుగా మబ్బులు చూడండి, అసలు వర్షం పడుతుంది ఆడ, అంత క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో కెమెరాలో నాకు తెలిసి కనిపించకపోవచ్చు, కానీ పైకించి ఇట్లా రెయిన్ పడుతున్నట్టు దూరంకి వెళ్ళి కనిపిస్తుంది. అక్కడ సైడ్ సైక్లోన్ అనుకుంటా, లేదు సైక్లోన్ అంటున్నా, సారీ, ఏమంటారు
కరెక్ట్ ఆ ఏరియాలో వర్షం పడుతుంది. మనకి హరికేన్ వచ్చినప్పుడు ఎట్లా రౌండ్గా తిరుగుతుంటుంది, అదే ఒక్క ఏరియాలో చాలా డార్క్ ఉన్నది. ఒక్కసారి చూడండి మీరు. ఏముందిరా అయ్యా, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లా దంచి కొట్టేటట్టు ఉంది వర్షము. ఈ ఏరియాకి జల్దీ జారుకోవాలి. ఇవాళ రేపు కూడా ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్పిర్రు. ఓహో, ఏమున్నదిరా అయ్యా అది. ఆ ఏరియాకి వెళ్ళి ఫస్ట్ ఏరియాకి వెళ్ళిపోయినామంటే మనం కొంచెం సేఫ్లో ఉంటాం. నాకు తెలిసి అప్పటికేసి వర్షం పడ్డట్టుంది. ఏంటంటే మొత్తం పెట్టున్నది రోడ్ అంతా. ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ గోప్రో అన్నీ తీసి బ్యాగులు వేసేయాలి, మళ్ళీ దీనికి కవర్ అయ్యాలి. పడ్డది వర్షం, ఇక్కడ పడ్డది వాటర్, మొత్తం రోడ్ అన్ని వాటరే ఉన్నాయి. మన అదృష్టం. ఇవాళ అదే అంటున్నా, నాకు ఒకసారి ఇట్లా బ్యాడ్ అవుతుంది అని అనుకునే లోపలనే మంచిగా అయిపోతుంది. సరే తీయండి ఏదో ఒకటి. ఈ ఏరియాకి వెళ్ళి జల్దీ పోదాం. ఫస్ట్ అయితే ఈ ఏరియాలో వ్లాగ్ చేయడానికి కూడా అంత ఏం లేదు, అందుకే నేను ఏం చేస్తలేను. చూస్తే మన ఇంట్రెస్టింగ్ ఉంటే చేస్తా, లేదంటే సీదా నాగ్పూర్ దగ్గర పోయిన తర్వాతనే స్టార్ట్ చేస్తా వ్లాగ్. అనుకుంటామో అదే అవుతుంది. నేను అనుకుంటూనే ఉన్నా వర్షం పడొద్దు అని చెప్పి స్టార్ట్ అయిపోయింది వర్షం. గట్టిగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడుగా. ఓహో, ఇది కూడా ఓపెన్ చేసిండు. ఇది గోప్రో అయితే బండ పెట్టేస్తున్నా. నేను రిస్క్ తీసుకోలేను. ఈరోజు అయితే వెదర్ కూడా నాతో ఆడుకుంటుంది. గోప్రో తీయంగానే వర్షం పడుతుంది, 3 సార్లు అయింది అట్లా. ఇప్పుడే కొంచెం మొగులు తగ్గిపోయింది. అన్నిటి సైడ్ ఎక్కువ మేఘాలు కూడా లేవు. ఇందాక అక్కడి సైడ్ అయితే ఫుల్ మళ్ళీ తడిచిపోయినా నేను. మళ్ళీ వర్షంలో ఎందుకు అని చెప్పేసి గోప్రో అయితే తీసేసి ఉండే. ఇంకా మనకి 167 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 అవర్స్ అంట టైము. అమ్మ, మధ్యాహ్నం 1 గంటకు వచ్చేది 7 అవుతుందేమో మనం పోయేవారికి. ఇలా జల్దీ పోతే వీడియోస్ ఎడిట్ చేసుకుందామా అని అనుకున్నా, కానీ అయ్యేటట్టు లేదు. చూడాలి ఇక. ఓపిక ఉంటే ఈ రోజు ఈ రాళ్ళనే ఎడిట్ చేసేస్తా, లేదు అంటే కాపీ చేసుకొని రేపు చేస్తా ఇక. ఎందుకంటే కాపీకే టైం పడుతుంది. నాది పాత ల్యాప్టాప్, అంత కొత్తది కూడా కాదు. అమ్మ, రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. నేను బార్డర్ దాటంగానే రోడ్లు కొంచెం బాగాలేవు. అంటే బార్డర్ దాటంగానే అప్పట్లో నేను గుజరాత్కి వెళ్ళి ఇంటికి వచ్చినా కదా, రాజస్థాన్ నుండి. బార్డర్ దాటంగానే కొన్ని రోడ్లు అయితే బాగాలేకుండే, కానీ ఇప్పుడైతే నాకేమంత ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉన్నాయి రోడ్లు. అంటే మళ్ళా వేసినట్టు రోడ్లది అయితే అసలు ఈ రైడ్లో నాకు ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం ఏడా కాలేదు రోడ్లది. ఈరోజు మాత్రం చాలా క్రేజీ ఉంది. అసలు నాగ్పూర్ పోలేదు నేను. నాగ్పూర్ బైపాస్ నుండి సాగర్ పోయే తోవలో కొంచెం ముందుకు వచ్చేసిన. మ్యాక్సిమం ఒక 50-60 కిలోమీటర్స్ దాటేసిన. సో టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇక ఇప్పుడు ముందు ఏదైనా స్టే ఉంటే చూసుకొని అక్కడనే రెస్ట్ తీసుకొని పొద్దుగాల వెళ్ళిపోదాం. నేను సిటీ రూట్ చూసినా కానీ అది తక్కువనే ఉన్నాను అనుకుంటా, బట్ ట్రాఫిక్ మాత్రం చాలా కనిపిస్తుంది. సో పోతే పోనీ ఒక 20-30 కిలోమీటర్లు ఎక్కువైనా ఏం కాదని చెప్పేసి సాగర్ రూట్కి అయితే ఎక్కేసిన. ఫస్ట్ అయితే రూమ్ తీసుకుంటా. రూమ్ తీసుకున్నాక నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను. నాకు వ్లాగ్ చేసి ఓపిక కూడా లేదు. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన. టైం వచ్చేసి 8 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. 14 అవర్స్ దగ్గర 14 అవర్స్ అయితే టైం పట్టింది హైదరాబాద్ నుండి నాగ్పూర్ రానికి. ఎందుకంటే నేను మెల్లగా వచ్చిన, బోర్ చేంజ్ చేయించిన కదా.
సో దానికోసమానికి 60-70 ఆ రేంజ్లో వచ్చిన. అందుకే నాకు చాలా టైం పట్టింది అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయినా. నేను ఫుడ్ కూడా ఏమో తింటలేను. సీదా అనుకున్నాను మార్నింగ్ ఇక్కడ నుండి లేచి సీదా మధుర అయితే వెళ్ళిపోతా, రేపు నైట్ వరకు వెళ్ళిపోతా. అండ్ ఇదే లాస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.